ఆల్రెడీ హైడ్రా మొత్తం కూడా మొత్తానికి ఏ రకమైన భయాన్ని క్రియేట్ చేసింది నగరవాసులకు అనేది ఎవ్వరు కూడా మర్చిపోలేదు. బడాబాబుల అన్నీ కూడా పక్కన పెట్టి పేదల ఇండ్లు కూలుస్తున్న భయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి జూబ్లీ హిల్స్లో ఎందుకంటే బస్తీలు కూడా చాలా ఉన్నాయి, పేద ప్రజలు కూడా చాలా ఉన్నారు. సరే బడాబాబులు అసలు వచ్చి బయటకు వచ్చి ఓట్లేస్తారా, ఎంత మేర పోలింగ్ శాతం అవుతుందనే విషయం మనం ఎప్పుడు చూస్తున్నాం. 60% మించే ప్రసక్తే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఓటంలో డిసైడ్ చేసేదంతా కూడా బిలో పావర్టీ లైన్లో వాళ్ళు ఉన్న ఓట్ బ్యాంకింగ్. సో అందున కాంగ్రెస్ పార్టీ అటు ఢిల్లీ నుంచి వాళ్ళు సర్వేలు చేయించుకున్నా, అలాగే స్టేట్ నుంచి సర్వేలు చేయించుకున్నా, ఏ రకంగా కింద మీద తమ్మిని బిమ్మిని ఎట్లా చేద్దామని సర్వే చేయించుకున్నా కూడా టోటల్గా సో బీఆర్ఎస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే వీళ్ళకి ఎట్లాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారంటే కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే గెలిచామో ఇప్పుడు అదే విధంగా మనం ఇది ఏది ఏమైనా చేసి ఇక్కడ గెలిచి తీరాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే మనము జూబ్లీ హిల్స్లో ఓడిపోబోతున్నాం కాబట్టి ఏది ఏమైనా గెలిచి తీరాల్సిందని ఆయన అల్టిమేటం జారీ చేస్తుండు. కానీ ఇంతవరకు ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసింది. వాళ్ళు ఆల్రెడీ క్యాన్వాసింగ్ చేసుకుంటారు, ప్రజల ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు భరోసాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న క్రెడిబిలిటీ కావచ్చు, వాళ్ళంతా కూడా దాన్ని క్యాన్వాసింగ్లో చెప్పుకుంటూ ప్రజల మద్దతు కోరుతున్నది కనిపిస్తుంది. ఇక్కడ ఇంతవరకు గ్రౌండ్లో బ్యాటిల్లో అసలు క్యాండిడేటే లేడు. వీళ్ళకి అసలు క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి కూడా, ఎందుకంటే గతంలో మనము ఏది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడొచ్చు బై ఎలక్షన్ల విషయంలో అంటే చివరి దాకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయకపోవడము, ఇలాగే కన్ఫ్యూజ్లో ఉండడము, ఓడిపోవడము, డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసినాం. అది దుబ్బాక కావచ్చు, పర్టికులర్గా దుబ్బాక, హుజూర్ నగర్ ఈ రెండిట్లోనైతే డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. సో కాబట్టి అదొకటి ఉంది. మునుగోడులో కూడా డిపాజిట్లు కోల్పోయారు. సో ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరు ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు, ఎంత ఖర్చు పెడతారో తెలియదు. ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకునేసరికి సగం కాలం అది తెల్లారిపోతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే క్యాండిడేట్లు మాకు టికెట్ కావాలన్నోళ్ళు ఇంచుమించు ఏం చేస్తున్నారంటే బెదిరింపు దోర్లకు దిగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు ఎదురు తిరగడానికి కూడా ఏమాత్రం వెనకాడని పరిస్థితి కనిపిస్తుంది.